భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా అల్లాడిపోతోంది. క్లౌడ్ బర్స్ట్ వల్ల సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఘట్లో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. ఈ వరదల్లో 50 మంది గల్లంతయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వీరంతా హైడ్రో పవర్ ప్లాంట్కు చెందిన సిబ్బందిగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారి జాడను కనిపెట్టేందుకు డ్రోన్లను సైతం మోహరించారు. ఒక్కసారిగా పోటెత్తిన వరదల కారణంగా రోడ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఓ జల విద్యుత్ కేంద్రం సైతం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎంతో కేంద్ర మంత్రి నడ్డా ఫోన్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తరపున వీలైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.